గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ బిజినెస్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్స్కి ఇంగ్లీష్తో పాటుగా ఈ బిజినెస్ కమ్యూనికేషన్ అనే పేపర్ కూడా ఉంటుంది. 50 మార్క్స్ అని చెప్పాను. 50 మార్క్స్ ఉంటుంది. దాంట్లో యూనిట్ 1 అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి మనం తెలుసుకుందాం. అదే ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ఏం చెప్తున్నాడంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, డైలీ లైఫ్. ఈ కమ్యూనికేషన్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. జీవితంలో చాలా ఇంపార్టెంట్, డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అంటే. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, ఒకరి విషయాలు ఇంకొకరు షేర్ చేసుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడం, తెలియపరచడం. అందుకే ఏం చెప్తున్నానంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. Whereas we are the experts and the knowledge of how to communicate is important to ensure mutual understanding. అయితే ఒకరి పట్ల ఇంకొకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్, అవగాహనతో కూడినటువంటి అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే దాన్ని కమ్యూనికేషన్ కింద మనం వాడుతాం. ఇంపార్టెంట్ ఎన్షూర్ టు మ్యూచువల్ అండర్స్టాండింగ్, స్థిరపరుస్తుంది అనమాట. ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకరు తెలుసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. కమ్యూనికేషన్ అకర్స్ when any important information can be transferred from ourselves to the people around us who are receiving the information. అయితే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అకర్స్ when any important information can be transferred. మనకి ఇతర వాళ్ళకి కానీ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయటం మన అంతటా మనమే పీపుల్కి, ప్రజలకు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అదేంటంటే హూ రిసీవ్ ఇన్ఫర్మేషన్ ది విష్ టు కన్వే. ఎదుటి వాళ్ళు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి మనకి వాళ్ళు విష్ కన్వే చేస్తారు. వాళ్ళు మనకి కృతజ్ఞత చెప్తారు. కమ్యూనికేషన్లో ఉన్న విషయాలు ఏమైనా సరే మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తాం, మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎనీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఏంటంటే మనంతటా మనమే ఇతర పీపుల్కి, బయట వ్యక్తులకి, లేకపోతే అరౌండ్ అస్ హూ రిసీవ్ ది ఇన్ఫర్మేషన్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బయట పీపుల్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు మనకి విష్ చేస్తారు. మనకి విష్ చేస్తారంట. Both parties need to have the understanding so that the information can be shared. ఇన్ఫర్మేషన్ షేర్ చేయటంలో, సమాచారాన్ని పంచుకోవటంలో అండర్స్టాండింగ్ అనేది ఇరు వర్గాల వారికి కూడా చాలా ఇంపార్టెంట్. సమాచారాన్ని పంచటంలో, షేర్ చేయటంలో, ఒక సమాచారాన్ని ఇంకొకరికి షేర్ చేయటంలో అండర్స్టాండింగ్ అనేది ఇరు వర్గాల వారికి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రిసీవర్స్కి, సెండర్స్కి, రిసీవర్స్ ఎవరైతే పంపుతున్నారో వాళ్ళకి, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పంపేవాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి, రిసీవ్ చేసుకునే వాళ్ళకి కూడా అండర్స్టాండింగ్. అలా అండర్స్టాండింగ్ లేనప్పుడు అది ఇన్ఫర్మేషనే కాదు. ది బేసిస్ ఆఫ్ interpersonal relationship is a communication to connect between an individual and an individual who needs that information. అయితే మనకి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే, ఇండివిజువల్గా మనం ఇన్ఫర్మేషన్ పంపించాలంటే
ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఉండదు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ మధ్య కమ్యూనికేషన్ ఉండదు. ఇండివిజువల్ హూ నీడ్స్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్టీ ఉండాలి, స్వతహాగా ఉండాలన్నమాట. ఎందుకని? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే. అందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇంకోటి పంచాలంటే ఇంకోటికి ఇవ్వాలంటే ఏం కావాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. అంటే ప్రజల మధ్య అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళ మధ్య ఏముంటారంటే ఏమైనా అవగాహన ఉండాలి, అంత అవగాహన ఉండాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తుంది. అందుకని ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక దాన్ని మనం జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది కనుక అందుకని ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేది కావాలి. దాని ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ హూ నీడ్స్ ద ఇన్ఫర్మేషన్. ఇండివిజువల్గా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపే వాళ్ళకి మధ్య ఏముండాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేది కావాలి. అది చాలా ఇంపార్టెంట్. We need to adapt with others in order to launch the communication. We do get people's information to enable more effective interaction. ఇది చిక్కే చెప్తున్నాడు ఇక్కడ. We need to adapt the others in order to launch the information. ఇన్ఫర్మేషన్ మనం ఏమైనా ఇవ్వాలనుకున్నాం, లాంచ్ చేయాలనుకున్నాం, ప్రవేశపెట్టుకున్నాం, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం. ఏంటంటే నీడ్ టు అడాప్ట్ విత్ అదర్స్. ఇతర వ్యక్తుల యొక్క విషయాలు మనం అడాప్ట్ చేసుకోవాలి, ఇతరులను మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, ఓన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నట్లయితే ఇన్ ఆర్డర్ టు లాంచ్ ద కమ్యూనికేషన్, అలా చేసుకున్నట్లయితే ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి చేరుతుంది అని చెప్తున్నాడు. వీ విల్ గెట్ పీపుల్స్ ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ టు మోర్ ఎఫెక్టివ్. ఏంటంటే మనం పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తామంటే సమర్థవంతంగా మనం దాన్ని ఉపయోగించుకుంటాం. సమర్థవంతంగా మనం ఏం చేస్తాం? ఉపయోగించుకుంటాం. లేదా సమర్థవంతంగా కలిగజేస్తాం, ఇన్ఫర్మేషన్ కలిగజేసుకుంటూ ఉంటామని చెప్తున్నాం. అదే therefore it is important in our communication to complete with norms, rules and practice in the communication to build a material ties by the prediction of the thoughts and feelings. ఇది ఎక్కువ చెప్తున్నాడు కమ్యూనికేషన్. ఇది చెప్తున్నాడు therefore it is important in our communication. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు కంప్లీట్ విత్ నార్మ్స్ పాటించాలంటే కొన్ని విషయాల్ని పాటించాలంటే అనుగుణంగా నడుచుకోవాలంటే ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్లో ఏముంటాయి? ఏంటంటే నార్మ్స్ ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, నార్మ్స్. అంతేకాకుండా రూల్స్ ఉంటాయి. నార్మ్స్ అంటే కట్టుబాట్లు ఉంటాయి, ప్రామాణికత ఉంటుంది, రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేకాకుండా ఈ కమ్యూనికేషన్ మనం కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అయితే ఎదటివాడు కమ్యూనికేషన్ మన కమ్యూనికేషన్ ఎదటివాడు తీసుకోవాలన్నా కూడా ఏముండాలి? బిల్టేరియల్ టైస్ బై ప్రిడిక్టింగ్ ద థాట్స్. బిల్టేరియల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు, ఇరువురి మధ్య ఉండాలి, ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలి. ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఏంటంటే రాబోయే విషయాలు మనం తెలుసుకునే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తాము, ఆలోచిస్తాం. అంతేకాకుండా ప్రిడిక్టింగ్ ఈ రాబోయే దాన్ని చెప్పడానికి బిల్టేరియల్ సమాచారం చెప్పడానికి, రాబోయే విషయాన్ని చెప్పడానికి ఏముందంటే బిల్టేరియల్లో టైస్ ఉంటాయి. బిల్టేరియల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉండాలి. అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ హూ రిసీవ్ ద మెసేజ్ దట్ హ్యాస్ బీన్ డెలివర్డ్. అయితే ఎవరైతే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటారో
వాళ్ళ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కొన్ని ఏముండాలంటే కొన్ని ఫీలింగ్ థాట్స్ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండాలి. రిసీవ్ చేసి ఏ విషయం గురించి పంపించారు, దేని గురించి పంపించారు అనే విషయాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ అంటే మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్ కమ్యూనికేషన్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అదే తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. తర్వాత ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏముంది? కమ్యూనికేషన్ ఇస్ నాట్ మెర్లీ ఎసెన్షియల్ ఫర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైనది కాదంట, కానీ మెర్లీ పూర్తిగా ముఖ్యమైనది కాదు కానీ బట్ ద నీడ్ ఆఫ్ అవర్, దాని యొక్క సమయం చాలా ఇంపార్టెంట్. ఇట్ అలౌస్ యూ టు గెట్ ద ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ అట్ ది సేమ్ టైం కన్వే బెటర్ ఆపర్చునిటీస్ బిఫోర్ యూ. ఈ యొక్క ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్లో గెట్ ద ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ అట్ ది సేమ్ టైం అండ్ క్యారీ బెటర్ ఆపర్చునిటీస్ బిఫోర్. సేమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ as follows. అంటే ఏంటంటే ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్ యొక్క నమ్మకాన్ని పొంది ఉండాలి. ఈ కమ్యూనికేషన్ ప్రజల యొక్క నమ్మకాన్ని పొంది ఉండాలి. అంతేకాకుండా బెటర్ ఆపర్చునిటీస్ మనకి తీసుకెళ్ళి బెటర్ ఆపర్చునిటీస్, మంచి అవకాశం మనం ఈ కమ్యూనికేషన్ ద్వారా తెలియజేస్తూ ఉండాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో హెల్ప్ టు బిల్డ్ రిలేషన్షిప్. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు కదా, ఫస్ట్ పాయింట్ హెల్ప్ టు బిల్డ్ రిలేషన్షిప్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమంటే హెల్ప్ టు బిల్డ్ రిలేషన్షిప్. ఈ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క రిలేషన్షిప్ ని నిర్మిస్తుంది. బిల్డ్ అంటే నిర్మించడం, అంటే వృద్ధిపరుస్తుంది అన్నమాట. ఈ హెల్ప్ టు బిల్డ్ రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే మనకి కమ్యూనికేషన్ అనేది మనకి నిర్మాత్మకంగా ఉంటుందని చెప్తారు. ఏంటంటే నో మ్యాటర్ ఐదర్ యూ ఆర్ స్టడీయింగ్ ఆర్ వర్కింగ్, కమ్యూనికేషన్ విత్ క్లాస్మేట్స్ అండ్ టీచర్స్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ దెమ్. ఏమంటున్నాడంటే నో మ్యాటర్, ఏదైనా నువ్వు చదువుతున్నప్పుడు కూడా నువ్వు చదవచ్చు, లేదంటే నువ్వు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. కానీ ఏమన్నంటే కమ్యూనికేట్ విత్ క్లాస్మేట్స్ అండ్ టీచర్స్. నువ్వు చదువుకున్నట్లయితే, నువ్వు స్టూడెంట్ అయితే, నువ్వు చదువుకున్నట్లయితే నువ్వేం చేయాలి? క్లాస్మేట్స్తో కానీ టీచర్స్తో కానీ ఏం చేయాలంట? కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. టీచర్స్తో కానీ క్లాస్మేట్స్తో కానీ ఏమంటారు? కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. వాటితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ చేసుకోవాలి. వర్కింగ్లో కానీ అంతే. టీచర్స్ బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ దెమ్. వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఏర్పడాలి. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నీ క్లాస్మేట్తో కానీ, లేదంటే టీచర్స్తో కానీ రిలేషన్షిప్ ఏర్పడాలంటే నువ్వేం చేయాలంట? నువ్వు బిల్డ్ ఏ కమ్యూనికేషన్. నువ్వు కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోవాలి. ఈ బిల్డ్ ఏ రిలేషన్షిప్ విత్ దెమ్. వాళ్ళతో మనం సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే సత్సంబంధాలు ఏర్పరచుకున్నామో కొంత మనకి తెలియపరుచుకున్నాం, కొంత సమాచారం వాళ్ళు మనకి తెలియపరుచుకుంటాం. సత్సంబంధాలు ఏర్పరచుకున్నాం. ఒకవేళ వాళ్ళతో టీచర్స్తో కానీ, లేకపోతే స్టూడెంట్స్తో కానీ, లేకపోతే ఇతర వర్క్ చేసే ఇతర వ్యక్తులతో కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో రిలేషన్షిప్ లేదో నీకు సమాచారం అందటం కష్టమవుతుంది.
అది చెప్తుంది. లైక్ వైజ్ ఇన్ ఆఫీస్లో కానీ, ఆఫీస్లో ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి. కమ్యూనికేషన్ కావాలంటే రిలేషన్షిప్ ఉండాలి. అలాగే ఆర్గనైజేషన్స్ కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ కొన్ని సంస్థలు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, నడుపుతూ ఉంటారు. వాటితో పాటు కూడా మనకి ఏముండాలంటే రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకు రిలేషన్షిప్ ఉండాలి అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ కావాలి. మీకు కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవాలంటే, కమ్యూనికేషన్ వాళ్ళతో పంచుకోవాలంటే, మీ సమాచారాన్ని వాళ్ళ సమాచారాన్ని మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలంటే మనకి డెఫినెట్గా ఏముండాలి, డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది చదివి కమ్యూనికేషన్ ఉండదు, రిలేషన్షిప్ లేకుండా కమ్యూనికేషన్ జరగదు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నాడంటే దట్ యు మేక్ రిలేషన్షిప్ విత్ స్టాఫ్, యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్ పీపుల్ ఆల్సో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీకు కమ్యూనికేషన్ కావాలి, రిలేషన్షిప్ కావాలంటే వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే, వాళ్ళతో సత్సంబంధాలు ఎందుకు ఏర్పరచుకోవడం, సమాచారాన్ని తెలుసుకోవాలి, కమ్యూనికేషన్ తెలుసుకోవాలి. కావాలంటే ఏంటంటే నువ్వు స్టాఫ్తో కానీ, అంటే నువ్వు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు స్టాఫ్తో కానీ, ఏదైనా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వర్కర్స్తో కానీ, ఏ చోట అయినా సరే అంతేకాకుండా ఇతర నీ చుట్టుపక్కల ఉన్న వారితో కానీ మనం రిలేషన్షిప్ కలిగి ఉంటే మనం ఏం చేస్తామంట, ఏం తెలిసి మనకి ఇన్ఫర్మేషన్. నీ చుట్టుపక్కల ఉన్న వాడితో నువ్వు మాట్లాడట్లేదు, నువ్వేం చేయట్లేదు అనుకో, వాళ్ళతో సత్సంబంధం లేదు, నీ పక్క ఇంటి వారితో కానీ, మీ గ్రామంలో ఉన్నటువంటి వాడితో కానీ, మీ బంధువులతో కానీ, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్న స్టాఫ్తో కానీ నీకు సత్సంబంధం లేకపోతే, రిలేషన్షిప్ లేకపోతే, సత్సంబంధం లేకపోతే ఏమవుతుందంటే నీ కమ్యూనికేషన్ తెలియదు. నీకు కమ్యూనికేషన్ కావాలంటే, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలంటే రిలేషన్షిప్ని కూడా నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం కావాలన్నా, వేరే వ్యక్తుల నుంచి సమాచారం కావాలన్నా, అలాగే నీ యొక్క బంధువులతో సమాచారం కావాలన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్టాఫ్ దగ్గర నుంచి సమాచారం కావాలన్నా, ఆఫీస్లో సమాచారం, స్టూడెంట్స్తో సమాచారం కావాలి, టీచర్స్తో సమాచారం కావాలి, టీచర్ విషయంలో సమాచారం కావాలన్నా, ఏం కావాలంటే రిలేషన్షిప్ కావాలి. రిలేషన్షిప్ వాళ్ళ మధ్య మనం రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళతో సత్సంబంధాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటేనే మనకు సమాచారం తెలుస్తుంది. కేవలం మనం ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి వచ్చి ఎవరు సమాచారాన్ని చెప్పరు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమనంటే ఇంప్రూవ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇంప్రూవ్ the working environment. Environment. And improve the working environment. పరిసర ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలు ఏం చేసుకోవాలంటే ఆ పనులు ఇంప్రూవ్ చేసుకో. వర్కింగ్ ఎన్విరాన్మెంట్. దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ విచ్ కెన్ బి హ్యాండిల్ త్రూ ది రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఏం చెప్తున్నారంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు. ఆ విషయాన్ని నువ్వు హ్యాండిల్ రైట్గా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే, లేదా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలంటే ఏముండాలంట, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ త్రూ ద రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఖచ్చితత్వమైన ఈ కమ్యూనికేషన్ నీకు కలిగి ఉంటుంది. ఎప్పుడు కలిగి ఉంటుంది అంటే నువ్వు వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటావు. ఎక్కడ అది చెప్తాను, దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ విచ్ కెన్ బి హ్యాండిల్ త్రూ ద రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. చాలా ఇష్యూస్ ఉంటాయి మనకి. ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనుకుంటే రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మనకు కావాలి. ఆ రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కావాలంటే చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా దాన్ని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం.
ఈవెన్ ప్లానింగ్ నీడ్స్ కమ్యూనికేషన్ బోత్ రిటర్న్ యాజ్ వెల్ యాజ్ వెర్బల్. అంటే ఏంటకుండా ఈ కమ్యూనికేషన్ విషయంలో మనకు ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం సమాచారం పంపించాలి అనే దాని విషయంలో కూడా మనం ఏం చేయాలంటే బోత్ విన్ రైట్, మనం రైట్ రాసే విషయంలో కమ్యూనికేషన్ మనం పంపడానికి రాసే విషయంలో కానీ అంటే వెర్బల్ క్రియా రూపంలో కానీ చేయాలనుకున్నప్పుడు దానికి ఏంటంటే అది రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కావాలి. రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోతే అది జరగదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంప్రూవ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, పని విషయంలో కూడా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు బి గుడ్ ఇన్ దేర్ సో యాజ్ టు ఫిల్ ఇన్ ద కమ్యూనికేషన్ గ్యాప్. అంతేకాకుండా అలా మనం చేసినప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారంగా కమ్యూనికేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది చాలా ఇంపార్టెంట్ అంటే వాడితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, టు బి గుడ్ ఇన్ దెమ్, వాడితో మంచిగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎతటి వ్యక్తులతో మంచిగా ఉపయోగపడడానికి చాలా మనకి మంచిగా ఉంటుంది అన్నమాట అని చెప్తున్నాను. సో ఆల్ టు ఫిల్ ద కమ్యూనికేషన్ గ్యాప్. ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండాలి ఉపయోగపడుతుంది. ఏది? వర్క్ ఎన్వైరన్మెంట్, ఇంప్రూవ్ వర్క్ ఎన్వైరన్మెంట్. చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం త్రూ ద రైట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ద్వారా ఓ ప్లాన్ ప్రకారంగా ఆ కమ్యూనికేషన్ని మనం ఇచ్చినట్లయితే అది చాలా ఉపయోగకరమైనటువంటిది వాళ్ళకి ఆ విషయంలో చాలా ముఖ్యమైన మంచిగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎదుటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటుంది కానీ రైట్ టైంలో రైట్ ఎఫెక్టివ్గా మన కమ్యూనికేషన్ని హ్యాండిల్ చేసినప్పుడు అనేక విషయాలు ఈ కమ్యూనికేషన్ ద్వారా హ్యాండిల్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ద్వారా మనకి చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్తాను. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తానంటే ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్. ఫాస్టర్ స్ట్రాంగ్ ఫాస్టర్ అంటే టీంని పెంచుకోవాలి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏం చేయాలంటే టీంని పెంచుకోవాలండి. స్ట్రాంగ్ టీంని మనం ఏర్పరచుకోవాలండి. కమ్యూనికేషన్ హెల్ప్స్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. ఈ కమ్యూనికేషన్ మనకి ఎలాగైతే ఎలా ఉపయోగపడుతుందంటే ఒక స్ట్రాంగ్ టీంని నిర్మించుకోవడానికి ఈ కమ్యూనికేషన్ మాకు ఉపయోగపడుతుందని చెప్తుంది. అంతేకాకుండా స్ట్రాంగ్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఆఫీస్ అండ్ అదర్ ప్లేసెస్. అంతేకాకుండా ఈ స్ట్రాంగ్ టీంని నిర్మించుకోవటమే కాకుండా ఆఫీస్ కానీ అదర్ ప్లేసెస్లో కానీ ఎన్విరాన్మెంట్ పరిస్థితుల్ని మనకు ఉపయోగపడతాయి. స్ట్రాంగ్ టీమ్ ఎన్విరాన్మెంట్ విత్ ఆఫీస్ అండ్ అదర్ ప్లేసెస్. ఆఫీస్లో కానీ అదర్ ప్లేసెస్లో కానీ స్ట్రాంగ్ టీమ్ని ఏర్పరచుకోవాలంటే స్ట్రాంగ్ టీమ్ బిల్డప్ చేయాలంటే ఏం కావాలంట? కమ్యూనికేషన్ కావాలి. ఆ కమ్యూనికేషన్ నీకు లేకపోతే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ టీమ్ నువ్వు బిల్డప్ చేయలేవు. పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ ఈ వాతావరణ పరిస్థితుల్లో ఆఫీసులో కానీ అదర్ ప్లేసెస్లో కానీ నువ్వు వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎనీ వర్క్ విచ్ రిక్వైర్స్ టు బి డన్ ఇన్ ఏ టీమ్. అది నువ్వు ఏ టీంలోనే సరే ఎక్కడైనా సరే నీకు వర్క్ చేయాలి. నీకు వర్క్ అవసరమైనప్పుడు ఇతర వ్యక్తులతో నీకు వర్క్ అవసరమైనప్పుడు ఆఫీసులో కానీ బయట కానీ ప్లేస్లో కానీ ఇతర వ్యక్తులతో నీకు వర్క్ ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వాడితో అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? స్ట్రాంగ్ టీమ్ డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా వాడితో పాటు మనం ఎలా ఉండాలి? రిలేషన్షిప్ కలిగి మంచి రిలేషన్షిప్ ఉండాలి. వాళ్ళతో రిలేషన్షిప్ లేకపోతే మనకు సమాచారం మంచి స్ట్రాంగ్ టీమ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అది చెప్తున్నాడు. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ ద హెడ్ కమ్యూనికేషన్
ఎవ్రీథింగ్ విల్ అండర్ ఇన్ ద రైట్ డైరెక్షన్స్. ఏదైనా మనం ఒక రైట్ కమ్యూనికేషన్ విషయంలో ఎవ్రీథింగ్ ఇన్ కమ్యూనికేషన్, ఏ విషయంలో సరే, ఇటువంటి సమాచారానికి సంబంధించిన విషయంలోని కూడా మనం రైట్ డైరెక్షన్లో కూడా మనం వెళ్ళాలంటే మనకి సమాచారం కమ్యూనికేషన్ కావాలి. మనకి రైట్ డైరెక్షన్ మనం వెళ్ళాలంటే, మనం రైట్ డైరెక్షన్ వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? కమ్యూనికేట్స్ కావాలి, కమ్యూనికేషన్ తెలియజేయటం కావాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇట్ ఈస్ ద హ్యాడ్, ఈజ్ ద హ్యాడ్ కమ్యూనికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వెల్ అండర్ ఇన్ ద రైట్ డైరెక్షన్స్. మనం ఏదైనా సమాచారాన్ని పంపించవలసిన, కమ్యూనికేట్ చేయవలసిన, మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇతర వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏముండాలంట? మనం బాగా ఉండాలి, వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. అంతేకాకుండా రైట్ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళని బాధ పెట్టడం జరగదు. అంటే మనం ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక వర్క్లో మనకి ఇతర వ్యక్తులతో మనం కమ్యూనికేట్ చేయాలంటే, ఏ విషయంలోనే సరే ఇతర వ్యక్తులకి మన దగ్గర ఉన్న సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళతో మనం సఖ్యతగా ఉండాలి. ఎవ్రీథింగ్ కాదు, ప్రతిదీ కూడా సఖ్యతగా ఉండాలి. అంతేకాకుండా ద రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. దట్ రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళలేదంటే ఆ సమాచారం మనకి చేరకుండా తర్వాత మనం ఇబ్బందులు పడకూడదు. అందుకని ఏంటంటే కమ్యూనికేట్ చేయాలంటే ఏం కావాలి? కమ్యూనికేట్ చేయాలంటే ఏదైనా ఒక విషయం స్ట్రాంగ్ టీమ్, ఒక స్ట్రాంగ్ టీంని మనం పెంచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. అలా చేసుకుంటే అది చాలా ఉపయోగం. అందుకని ఏమంటాడంటే కమ్యూనికేషన్ హెల్ప్స్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఆఫీస్ అండ్ అదర్ ప్లేసెస్. ఆఫీస్లో కానీ అదర్ ప్లేసెస్లో కానీ ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ మనకి స్ట్రాంగ్ టీం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ స్ట్రాంగ్ టీం లేకపోతే మనకి సమాచారం చేరదు. ఏ వర్క్ అయినా సరే, వర్క్ విచ్ రిక్వైర్స్ టు బి డన్, ఏ వర్క్ అయినా సరే వాళ్ళతో ఏ వర్క్ మనం చేయాలంటే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాను, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సమాచారం ఇవ్వటం అనేది, సమాచారం తీసుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్. అది చెప్తాను. తర్వాత ఇంకేమంటే ఫైండ్ ది రైట్ సొల్యూషన్. ఫోర్త్ పాయింట్ ఫైండ్ ది రైట్ సొల్యూషన్. ఫైండ్ ది రైట్ సొల్యూషన్. మన ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థలో, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏంటంటే ఏం కావాలంటారా? ఫైండ్ ది రైట్ సొల్యూషన్ కావాలి. మనకు రైట్ సొల్యూషన్, పరిష్కారం, ఖచ్చితమైన నిజమైన పరిష్కారం కావాలి, సరైన పరిష్కారం మనకు కావాలి. అది చెప్తారు. ఏంటంటే అక్కడ చూడండి, త్రూ కమ్యూనికేషన్ ఎనీవన్ కెన్ ఫైండ్ సొల్యూషన్స్ టు ఈవెన్ సీరియస్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కమ్యూనికేషన్ అనేది త్రూ కమ్యూనికేషన్ ద్వారా ఎటువంటి సొల్యూషన్, ఎటువంటి సమస్యనైనా సరే టు ఫైండ్ సొల్యూషన్ టు ఈవెన్ సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే ఆ సీరియస్గా ఉన్న సమయంలో కూడా, సీరియస్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంట, యూ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. మనం దాన్ని సమస్యలో ఉన్నప్పుడు, సీరియస్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టైంలో కూడా మనం ఏం చేస్తామంటే యూ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. మనం పరిష్కారం కనుక్కుంటాం. దేని ద్వారా? త్రూ కమ్యూనికేషన్ ద్వారా. ఒకవేళ మన కమ్యూనికేషన్ మనకు ఉంటే, అంటే మన కమ్యూనికేషన్ ఉండాలంటే ఏంటి? చుట్టుపక్కల వారితో సఖ్యం ఉండాలి, ఫ్రెండ్స్తో సఖ్యం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సఖ్యం ఉండాలి, ఆఫీస్లో ఉన్న వాళ్ళతో మనం సఖ్యం ఉండాలి. అలాగే టీచర్స్తో, ఒక స్టూడెంట్ అయితే టీచర్తో సఖ్యం ఉండాలి, స్టూడెంట్తో సఖ్యం ఉండాలి. ప్రతి ప్లేస్లో కూడా నువ్వు సఖ్యంగా అంటే మంచిగా ఉన్నట్లయితే ఎటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కెన్ ఫైండ్ సొల్యూషన్. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది, ఆ వ్యక్తి కొంతమందితో రిలేషన్షిప్ కలిగి ఉంటే ఎమ్మటే ఏం చేస్తాడు? అతను
ఫోన్ చేస్తాడు ఆ తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ, ఒకవేళ ఆఫీస్లో పని చేసుకుంటామన్న ఆఫీస్లో ఉన్న వ్యక్తులకు కానీ, లేకపోతే ఎవరు అందుబాటులో అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఫోన్ చేస్తాడు. ఎందుకంటే పలానా చోట నాకు ఏమైంది, నాకు సమస్య వచ్చింది, ఇలా లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనే సమాచారాన్ని ఇస్తాడు. ఎందుకని వాళ్ళతో సఖ్యంగా ఉంటుంది, వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్ ఏర్పరచుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు ఫైండ్ ది రైట్ సొల్యూషన్, నువ్వు రైట్ సొల్యూషన్ కనుగొనాలంటే ఇటువంటి ప్రదేశంలో సీరియస్ ప్రాబ్లమ్స్లో కూడా నువ్వు రైట్ సొల్యూషన్ కనుగోవాలంటే యూ కెన్ ఫైండ్ సొల్యూషన్ కనుగోవాలంటే ఈవెన్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం కావాలంటే త్రూ కమ్యూనికేషన్ ద్వారాగానే సాధ్యమైంది. ఆ కమ్యూనికేషన్ లేకపోతే నువ్వు ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కారం చేయలేవు, ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు పరిష్కారం చేయలేని పరిస్థితి. అది చెప్తాను. When we talk, we get ideas from people that aid us to solve the issues. అంతేకాకుండా మనం ఏంటంటే మన యొక్క ఐడియాస్ మనం మాట్లాడుతున్నప్పుడు, లేదంటే వీ గెట్ ఐడియాస్ ఫ్రమ్ పీపుల్స్, ప్రజల దగ్గర నుంచి మన ఐడియాస్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంట, దట్ ఎయిడ్ as to solve the issues. కొన్ని ఇష్యూస్, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ఇష్యూస్ని పరిష్కారం చేసుకోగలుగుతాం. ఎప్పుడు పరిష్కారం చేసుకోగలుగుతాం? మనం ఇతరుల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఇతర వ్యక్తులతో సత్సంబంధం కలిగినప్పుడు, ఇతర వ్యక్తులతో రిలేషన్షిప్ కలిగినప్పుడు, వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్న విషయాలన్నీ కొన్ని ఐడియాస్ వస్తాం. మనం ఇతర వ్యక్తులు మాట్లాడుతుంటే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాం. ఆ విషయాల ద్వారా మనం ఏం చేస్తామంటే మనకున్న సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది, అంటే మాటలు చెప్పలేదు, కమ్యూనికేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరితో సత్సంబంధం కలిగి ఉంటాం, ప్రతి ఒక్కరితో మనం రిలేషన్షిప్ కలిగి ఉండాలి. రిలేషన్షిప్ కలిగి ఉంటే ఏ సమాచారాలైనా సరే మనం ఈజీగా వాళ్ళకి పంపుకుంటూ ఉంటాం, ఈజీగా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. ఎందుకు? గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు. అది చెప్తుంది. అందుకే పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఐడియాస్, వాళ్ళు చెప్పే మాటల నుంచి వచ్చిన కొన్ని ఐడియాస్, వీ గెట్ ఐడియాస్ ఫ్రమ్ పీపుల్. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క ఐడియాస్ని వాళ్ళు చెప్పే మాటలు గ్రహించి అక్కడ అవి ఏం చేస్తాయంటే వాళ్ళు మాట్లాడిన విషయాలు కొన్ని మంచి మనం గ్రహించి వాటి నుండి మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగా నీకేం చెప్తున్నానంటే, దిస్ ఈజ్ వేర్ కమ్యూనికేషన్ కమ్స్ ఇన్ టు ఎ ప్లే, పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ కమ్యూనికేషన్ కమ్స్ ఇన్ టు ద ప్లే. ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? మనం దాన్ని నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కమ్యూనికేషన్ నిరంతరం దాన్ని దినచర్యగా మనం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది మనకి ఏర్పడుతుంది. అంతేకాకుండా పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నడిపించాలంటే, ఒక సంస్థను నడిపించాలంటే ఏం కావాలంట? పవర్ఫుల్ కమ్యూనికేషన్ కావాలి. పవర్ఫుల్ కమ్యూనికేషన్ లేనప్పుడు, ఒక శక్తివంతమైన సమాచారం లేనప్పుడు ఏం చేస్తామంటే మనము ఆర్గనైజేషన్, ఆ సంస్థను నడపలేము. అండ్ ఐ క్యాన్ హెల్ప్ ఇట్ ఇన్ మెనీ వేస్. ఆ సమాచారం మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకని ఏంటంటే మనం మంచి సమాచారం, మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆ రిలేషన్షిప్ కలిగి ఉంటే దాని ద్వారాగా మనం ఏం చేస్తామంటే మన కమ్యూనికేషన్ మనకు అవుతాం. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఒక మంచి పవర్ఫుల్ కమ్యూనికేషన్ కావాలంటే, పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఈ పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఒక శక్తిని బలాన్ని ఇస్తుంది. దేనికి శక్తిని బలాన్ని అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థను నడపడానికి శక్తిని బలాన్ని ఇస్తుంది అనమాట. అంతేకాకుండా అది ఏం చేస్తుందంటే అది హెల్ప్ చేస్తుంది. దేనికి హెల్ప్ చేస్తుంది? అది అనేక మార్గాలకి ఉపయోగపడుతుంది. ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది అనేక మార్గాలుగా అది ఏం చేస్తుందంటే ఉపయోగపడుతుంది. అందుకని
ఈ యొక్క ఇక్కడ ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నమాట. అంటే ప్రతి ఒక్కరితో మనం ఏముండాలని సత్సంబంధం రిలేషన్షిప్ కలుగుతాం. దాని ద్వారా ఏదైనా సమాచారం మనం పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం. అందుకని పవర్ఫుల్ కమ్యూనికేషన్ అయితే ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దానివల్ల ఒక బలమైన ఆర్గనైజేషన్, స్ట్రెంగ్త్ అండ్ ఆర్గనైజేషన్ నడపడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అనేక మార్గాల్లో మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పడం. తర్వాత లెసన్ అయితే తర్వాత రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.